ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మహోన్నతుడైన తండ్రి, గొప్పవాడా, పూజనీయుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఆకాశమందు ఆసీనుడైన వాడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు. అయా, నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, వందనాలు. ఆది సంభూతుడా, నీకు వందనాలు ప్రభువా. అల్ఫా ఒమేగైన మా దేవా, నీకు వందనాలు ప్రభువా. సర్వోన్నతుడైన మా ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. త్రియేక తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు, వందనాలు, వందనాలు. సార్వభౌముడమైన మా దేవానికి వందనాలు, వందనాలు. అయా తండ్రి, కృపగలిగిన మా దేవా, అయా జాలి కలిగిన దైవమా, అయా జ్యోతిర్మయుడైన మా ప్రభువా, నజరేయుడైన అయా ప్రభు అయిన యేసు, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించే కృప ఇచ్చినందుకు నీకు వందనాలు, వందనాలు. గత రాత్రి అంతే నీ కృపలో మమ్మ భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. సుఖమైన నిద్ర అనుగ్రహింప చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. అయా సజీవులుగా ఈ దినమున మమ్మ నిలబెట్టినందుకు వందనాలు ప్రభువా. నీ సన్నిధికి వచ్చే తండ్రి, అయా తండ్రి, మొరపెట్టే కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అయా తండ్రి, తెల్లవారు లేచే అయా నీ పరిశుద్ధమైన నామాన్ని ప్రభువా అయా స్మరించుకొని ప్రభువా నీ సన్నిధిలో మా యొక్క పరిస్థితిని పెట్టి ప్రార్థించుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, వందనాలు, వందనాలు మా స్వామి. ఈ దినమంతా మీరు తోడై ఉండి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి, మాకు సహాయం దయచేయండి, మాకు నెమ్మది దయచేయండి, మాకు శాంతిని దయచేయండి. ఓ నైనా, నీకు వందనాలు, వందనాలు. మా జీవితంలో మీరు కలిగించిన రక్షణ బట్టి నీకు వందనాలు. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీకు వందనాలు, వందనాలు అర్పించుకుంటున్నాయినా. ఓ యొక్క దినమంతా నీ రెక్కల నీడలో మమ్మందరినీ భద్రపరచండి, మాకు సహాయము దయచేయండి ప్రభువా. మేమున్న ప్రతి స్థలంలో మీరు తోడై ఉండి నడిపించండి. అయ్యా మమ్మ సంరక్షించండి. అయ్యా నీ నామంని ప్రకటించే కృప మా జీవితంలో దయచేయండి. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఓ మా అనుదిన ఆహారం ఒక దయచేయండి. అయ్యా మమ్మ శోధన నుండి మమ్మ తప్పించండి నాయన. ఓ దేవా స్తోత్రం, కనికరపునుడా. ప్రతి ఒక్క అయ్యా పరిస్థితుల్లో అయ్యా మీరే మాకు సహాయముడు నడిపించమని తండ్రి నీకు వందనాలు నాయన చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో, ఎవరు ఏ యొక్క కష్టంతో ఉన్నారో ప్రభువా, ఎవరు ఏ యొక్క పరిస్థితుల్లో ఉండి నీ సన్నిధిలో నాతో కలిసి మొరపెడుచున్నారో నా ప్రభువా, అయ్యా ప్రార్థనలు ఆలకించేవాడా, ప్రత్యుత్తరము ఇచ్చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. వ్యాధి రోగముల చేత బాధపడుతున్న వారిని, మంచాలపై ఉన్నవారిని, జ్వరముతో ప్రభువా, అయా తండ్రి, ఆయా విధమైన తండ్రి తలనొప్పితో ప్రభువా, ఆయా కిడ్నీ వ్యాధులతో నాయన, అయా తండ్రి నాయన, ఓ అనేకమైన బలహీనతలతో నాయన, కీలవాతవులతో బాధపడుతున్న వారిని ప్రభువా అయా దృష్టించండి ప్రభువా. అయా మీరు కనికరించండి నాయన. అలాగే తండ్రి నాయన, భయంకరమైన రోగముల చేత బాధపడుతున్న వారిని సైతము కూడా, అయా దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్న వారిని కూడా ప్రభువా అయ్యా మీరు దర్శించండి, దర్శించండి, దర్శించండి. అది ఎట్టి విధమైన రోగమైనను ప్రభువా యేసు నీ నామములో స్వస్థత ఉంది నాయన. యేసు నీ నామములో విడుదల ఉంది ప్రభువా. అయ్యా నువ్వు స్వస్థపరచు దేవుడు ప్రభువా, నువ్వు బాగు చేయి దేవుడు ప్రభువా, నువ్వు కృపచూపు దేవుడు ప్రభువా, నువ్వు ఆదుకునే దేవుడు ప్రభువా. అయ్యా నువ్వు మా మంచి దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఇంకొందనాలు, వందనాలు. ఇప్పుడే నీ బిడల్లో అయ్యా గొప్ప అయ్యా విడుదల పొందుదురుగాక, విడుదల నాయన అయ్యా అనుగ్రహించబడును గాకని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపచూపు నడిపించమని వేడుకుంటున్నాను. అప్పుల సమస్యలతో ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని, చింతలతో దిగులుతో ప్రభువా అయ్యా అనేక విధమైన అయా డిప్రెషన్కి గురై అయ్యా తండ్రి నన్ను బలహీనంగా ఉన్నవారిని సైతము కూడా, మానసికమైన రోగముల చేత బాధపడుతున్న వారిని సైతము కూడా తండ్రి అయ్యా యొక్క సమయంలో దర్శించండి ప్రభువా. అయ్యా వారి ఎడల మీరు కృప చూపండి ప్రభువా, వారిని ఆదుకోనండి ప్రభువా. అయ్యా వారి ఎడల మీరు మేలు చేసి నడిపించమన్నా తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వివాహములు జరగవలసిన బిడ్డల జీవితంలో వివాహములు జరుగును కాకనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంతానం లేని బిడ్డల జీవితంలో సంతానము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా తండ్రి గర్భఫలంలో ఇవ్వబడిన బిడ్డల జీవితంలో సుఖమైన ప్రసము దయచేయండి నాయన. తల్లి బిడ్డని క్షేమముగా ఉంచండి నా ప్రభువా. మీరు కృప చూపు నడిపించమని వేడుకుంటున్నాను. ఓ తండ్రి ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని సైతము కూడా అయా జ్ఞాపకము చేసుకునండి. వారు
అయ్యా చేయించిన ప్రతి ప్రయత్నానికి గొప్ప విజయాన్ని వారు పొందుకుందురుగాకని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా కృపగలిగిన దేవ, దయగలిగిన మా యేసు, నీవే ఆధారం, మీరే మా సహాయము నా ప్రభువా. ఓ నా తండ్రి, నీ సన్నిధిలో చేయించిన ప్రతి మనవుని అంగీకరించి ప్రత్యుత్తరము దాయిచ్చేమని ప్రభువా అయా వేడుకుంటున్నాం. అనాథులను జ్ఞాపకం చేసుకోనండి, విధవరాణులను జ్ఞాపకం చేసుకోనండి, ఆకలి దప్పికలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోనండి, ఒంటరి స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోనండి, మానసికమైన క్షోభతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. నాయన అందరిని మీరు దర్శించండి, అందరిని మీరు పోషించండి, అందరికీ మీరు సహాయము దయచేయమన్నా ప్రభువా అయా మొరపెడుచున్నాను తండ్రి, మొరపెడుచున్నాను. మీరే కృపగలిగిన దేవుడివై ఉండి ఆదుకొని ఆదరించమని ప్రభువా వేడుకుంటున్నాను. అయా తండ్రి, అయా భారతదేశంలో జ్ఞాపకము చేసుకునండి, దేశం చుట్టూ మీ కంచి ఉంచండి నాయన. శత్రువుల బారి నుండి, ఉగ్రవాదుల బారి నుండి మా దేశ ప్రజలని అయా, మరి ముఖ్యంగా అయా దేశ సైనికులను మీరు సంరక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అధికారులు సైతము కూడా నీ కృపలో భద్రపరిచి జ్ఞానము చొప్పున నడిపించమని ప్రభువా అయా పేదల కొరకు నైనా, నిరుపేదల కొరకు సహాయపడేవారుగా తండ్రి అయా వారుకున్న అయా సేవాభారము బట్టి నీకు వందనాలు అయా. వారు మంచి మనసుతో తండ్రి అయా ప్రజల క్షేమము కొరకే పాటుపడుటకు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే సంఘాల సేవకుల్ని, పరిచర్యలు కూడా జ్ఞాపకము చేసుకునండి నాయన. సేవని భారతదేశం అంతటా జ్ఞాపకం చేసుకునండి. అనేక మంది నాయన రక్షింపబడాలి ప్రభువా, అనేక మంది రక్షణలోకి నడిపింపబడాలి, కృప చూపండి నాయన. అయ్యా తండ్రి, అనేకమైన ఆటంకాలు పరిచర్య విషయంలో కలుగుతూ ఉండగా మీరు కృప చూపు నడిపించమని తండ్రి అయ్యా. ఎన్ని పరిస్థితులున్నా నీ నామ ఘనత కొరకే, నీ నామ ప్రకటన కొరకే ప్రభువా ఈ లోకంలో మీ కొరకు పనిచేటుకు కృప చూపు నడిపించమని నాయన నీ సన్నిధిలో మనవి చేయించున్నాను తండ్రి. కృప చూపండి, దీవించమని వేడుకుంటున్నాం. ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుల్ని నాయన మీరు బలపరిచి దీవించి ఆదుకోమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ఈ దినమును బట్టి వందనాలు. ఈ దినమంతా మీరు తోడై ఉండండి ప్రభువా. పనిపాటులు ఎందుకు తోడై ఉండండి ప్రభువా, రాకపోకలు ఎందుకు తోడై ఉండండి ప్రభువా. అయ్యా పిల్లల చదువులు ఎందుకు మీరు తోడై ఉండండి ప్రభువా. అందరికీ నైనా అయా వారికి తగిన అయా తండ్రి ప్రభువా పరిస్థితికి తగిన అయా అవసరాలను తీర్చి అయా వారికి తోడై నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం ఎంతమంది నాయనా పుట్టినరోజు జరుపుకుంటున్నారో, అయా పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారిని దీవించండి. మరొక నూతన సంవత్సరాన్ని వారి జీవితంలో అనుగ్రహించారు ప్రభువా. నూతనమైన కార్యములు తండ్రి వారి జీవితంలో జరిగించి మేలుకరంగా, దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినమంతి నాయన నీ రెక్కల నీడలో మమ్మందరిని భద్రపరిచి సంరక్షించి అయ్యా నీ రక్షణలో అయ్యా నిత్యము మమ్ము నడిపిస్తూ తండ్రి విశ్వాసమందు ముందుకు సాగిపోయే కృప మా అందరికి దయచేసి నడిపించమని సమస్త మహిమయు ఘనత ప్రభావాలు మీకు ఒక్కరికే చెల్లిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.